నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటూ ఒక కొత్త పాట పాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు కావస్తోంది. సరైన రాజధాని లేదు. మొదటగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని అన్నారు, కానీ ఆ 5 ఏళ్లలో ఏమీ చేయలేదు. నెక్స్ట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. జరిగిన పరిణామాలు ఏంటో మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దానికి బిల్లు తీసుకొచ్చి ఆమోదం చేసి మరీ చెబుతున్నారు. ఈ టైంలో మళ్ళా కన్ఫ్యూజ్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటూ? ఎలా చూడాలి? రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ వాళ్ళు టోటల్ గా అయోమయంలో ఉన్నారు. పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు. గోల్ మీద గోలు, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. గోలు ప్రత్యర్థుల దాంట్లో వేయడంలే, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. కాబట్టి ఆ సెల్ఫ్ గోల్ నేపథ్యమే రకరకాల వ్యాఖ్యలు. మనము పరిణామక్రమం చూస్తే 2019 ఎన్నికలకు ముందు ఏమన్నాడు, మా నాయకుడు కూడా ఇక్కడనే ఇల్లు కొనుక్కున్నాడు కాబట్టి మేము రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి 2019 ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని సచివాలయాన్ని విశాఖపట్నం మార్చాలని సర్వ ప్రయత్నాలు చేశాడు. అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. ఆఖరికి వచ్చేసి హైకోర్టులో అది కొట్టేయడం జరిగింది. కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయిపోయినాడు. అంటే 3 ముక్కలాట ఫెయిల్ అయిపోయినాడు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక, అధికారంలో ఉన్నప్పుడేమో విశాఖపట్నం మార్చాలని, తర్వాత 3 ముక్కలాట అన్నాడు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే దాంట్లో 2 అక్షరాలు, దీంట్లో 2 అక్షరాలు, దీంట్లో 3 అక్షరాలు తీసుకొని ఏదో చేస్తున్నాడు. ఇది నవ్వులాటగా ఉంది. ఇది ప్లాన్ బి అంటున్నాడు. రేపు ప్లాన్ సి అంటాడు. ఏమని? శ్రీకాకుళం తీసుకుంటే శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరుని పెడితే శ్రీవిగన్ అవుతుంది. ఇంకా పైకి పోవచ్చు. ఇంకా కావాలంటే పులివెందులకు వస్తే శ్రీవి పుల్, శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల్లో పియుఎల్ తీసుకుంటే శ్రీవి పుల్ అవుతుంది. కాబట్టి ఇది మొత్తం అయోమయంలో ఉంది వైకాపా పార్టీ. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఇక్కడ టీడీపీ వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఆయన ఏమో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటే వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఇదేమో కొత్తదేమా? 11 ఏళ్ళ ఉంటే అదే కదా రాజధాని. పరిపాలన ఎక్కడి నుండి సాగింది? సెక్రటరియట్ ఎక్కడుంది? వెలగపూడే కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చీఫ్ సెక్రటరీస్ అందరూ అక్కడనే ఉన్నారు. సెక్రటరీస్ అక్కడే ఉన్నారు. హెచ్ఓడీస్ అక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ నుండి పరిపాలించారు. ఇప్పుడు అక్కడ నుండి పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు ఊరికే మాకు రాజధాని లేదు, రాజధాని లేదు. రాజధాని లేకుండా ఎందుకున్నారు? 11 ఏళ్ళ ఉంటాడా? కాబట్టి రాష్ట్ర సచివాలయం ఎక్కడుంటే అదే రాజధాని. మీరు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చేసి అదే రాజధానిగా పరిపాలించారు కదా. కాబట్టి అది ఏదో వేరే ప్లేస్ నుండి ఇక్కడికి మార్చినట్టు, కొత్తగా వచ్చినట్టు, ఏదో అమెరికాను కొలంబస్ కనుక్కున్నట్టు, ఇండియాను వాస్కోడిగామ కనుక్కున్నట్టు, ఈయన చంద్రబాబు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కనుక్కున్నట్టు, అది ఏదో పెద్ద ఇన్వెన్షన్, డిస్కవరీ తిన్నా దానికి పెద్దగా అతి ఎక్కువ చేస్తున్నారు. అతి సర్వత్రా వర్జీయత అన్నారు. కాబట్టి ఏదో రైతులు అడిగారు చట్టబద్ధత ఉంటే బాగుంటుందేమో అని, సరే ప్రయత్నం చేశారు. సరే పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించారు. అంతవరకే తప్ప దీనికి చట్టబద్ధత అవసరం లేదు. పార్లమెంట్ చట్టబద్ధత అవసరమే లేదు. ఏ రాష్ట్ర రాజధానికి లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని ఆ రాష్ట్రం వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళుతున్నారు? ఇదంతా ఒక పెద్ద హైడ్రామా అంటూ కొంతమంది అభివర్ణిస్తున్నారు. ఒకవేళ చట్టబద్ధత చెప్పండి సార్. చెప్పండి. ఇదంతా హైడ్రామా కింద చూడాలా సార్? అందుకే చెప్తాను కదా, సెల్ఫ్ డబ్బా హైడ్రామా అనొచ్చు. నేను సెల్ఫ్ డబ్బా అన్నా, సొంత డబ్బా కొట్టుకోవడం అని చెప్పేసి ఆత్మస్తుతి, పరనింద. మీరు చెప్పినట్లు మరి దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ రాష్ట్ర రాజధానికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత లేదు. మనకు బాంబే కానీ, చెన్నై కానీ, కలకత్తా కానీ ఏ రాష్ట్ర రాజధానికి పార్లమెంటు చట్టబద్ధత రాజధాని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ విభజన చట్టంలో ఏముందంటే సెక్షన్ 5 కింద సబ్ సెక్షన్ 2 కింద ఏముందంటే 10 ఏళ్ల పాటు వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత హైదరాబాదు తెలంగాణ రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ఉంది.
కాబట్టి తెలంగాణ కూడా హైదరాబాదు చట్ట ప్రకారంగా రాలే. ఆ విభజన చట్టంలో ఆ యొక్క ఉమ్మడి రాజధానిగా ఉంటున్న నేపథ్యంలో పెట్టడం జరిగింది. కాబట్టి దేశంలో ఏ రాష్ట్ర రాజధాని కూడా పార్లమెంటు ద్వారా చట్టబద్ధత రాలేదు. కాబట్టి ఇక్కడ కూడా అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి సిఆర్డిఏ చట్టం ఉంది. పార్లమెంట్ చట్టం అవసరం లేదు. సిఆర్డిఏ చట్టము ఆంధ్రప్రదేశ్ రాజధానికి కవచకుండలం, రక్షణ కవచం. రైతులు భూములు ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ తో అక్కడ రాష్ట్ర సచివాలయము, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ డెవలప్ చేస్తాము అని ఈ యొక్క సిఆర్డిఏ చట్టం కింద రైతులకు ఎంఓఈ కింద వచ్చేసి చట్టంలో అగ్రిమెంట్లు ఉన్నాయి. కాబట్టి అది నాగబంధనం. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నాగబంధనం అంటే అంత కవచం వచ్చేసి పార్లమెంటు చట్టం కాదు, సిఆర్డిఏ చట్టం దానికి ఉంది. కాబట్టి అందువల్ల కోర్టులో విగిపోయింది. జగన్మోహన్ రెడ్డి సర్వ ప్రయత్నాలు చేసినా విగిపోయింది, మళ్ళా వచ్చి చేసినా విగిపోతుంది. తర్వాత రెండవది వచ్చేసి ప్రజా కోర్టు. ఇది కోర్టులో విగిపోతుంది మార్చాలనుకుంటే. చంద్రబాబు నాయుడు మార్చాలనుకున్నా కుదరదు, జగన్మోహన్ రెడ్డే కాదు, చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరు కలిసి మార్చాలనుకున్నా కానీ కుదరదు. దానికి సిఆర్డి చట్టం వచ్చేసి దానికి ప్రొటెక్షన్. రెండవది ప్రజా కోర్టు, అది సెంటర్లో ఉంది, కొంత ఖర్చు పెట్టారు ఇప్పటికే. అది రాయలసీమ వాళ్ళకు సెంట్రల్లో వస్తుంది, ఉత్తరాంధ్ర వాళ్ళకు సెంట్రల్లో వస్తుంది, దక్షిణ కోస్తా వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని వేరే చోటికి మారిస్తే రాయలసీమ వాళ్ళు పైకి మారిస్తే మాకు ఇప్పటికే దూరం ఉంది, మళ్ళీ మాకు చెప్పేసి ఇక్కడ వ్యతిరేకం. ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు అవసరం, మాకు రాజధాని వద్దు, వేరే విధంగా డెవలప్ చేయండి, టూరిజం కానీ ఐటీ కానీ వాళ్ళు అంటున్నారు. దక్షిణ కోస్తా వాళ్ళకు ఉన్నదానికి పోతే ఎవరికైనా బాధ. కాబట్టి ఎవరు ముట్టుకున్నా రాజధాని అమరావతిని మార్చాలని, ఈవెన్ మేము ముట్టుకున్నా, చెప్తాం కదా మాది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి, దేవత రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి, కాంగ్రెస్ స్టాండ్ మొదటి ఉండేదే. దీన్ని ఎవరు ముట్టుకున్నా మార్చాలని వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే, అది ఆత్మహత్య సదృశ్యమే. కాబట్టి అమరావతి ఈ రాష్ట్రం ఇంటాక్ట్ గా ఉన్నంత వరకు, మళ్ళా రాష్ట్ర విభజన జరగకుండా ఇప్పుడున్న భౌగోళిక స్వరూపం, నైసర్గిక స్వరూపం ఆంధ్రప్రదేశ్ ఉంటే గన ఎన్నాళ్ళు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే ఉంటుంది. దానికి సిఆర్డీ చట్టము అండ్ ప్రజా కోర్టు దానికి ప్రొటెక్షన్, నాట్ పార్లమెంటు చట్టం. కాబట్టి దీనికి వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లే, ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకునే అవసరం లే. ఆయన ఒక అవకాశాన్ని వదులుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన మరొకసారి ఒక సువర్ణ అవకాశం, సరే అమరావతి అందరు అంటున్నారు కాబట్టి మేము ఓకే అంటాం, కానీ అక్కడ అవినీతి జరుగుతూ ఉంది, దుబారా జరుగుతూ ఉంది, అంత భూమి అవసరం లేదు, కేంద్ర నిధులతో అప్పులు చేయొద్దు, కేంద్ర నిధులతో కట్టండి అని ఈ విధంగా అడిగింటే మొత్తం వచ్చేసి అడ్వాంటేజ్ వచ్చిండేది. ఆ సువర్ణ అవకాశాన్ని వదులుకున్నాడు. ఒకసారి అనిపిస్తుంది పోగాలం దాపురించిన వాళ్ళు ఈ విధంగా ఉంటారని. కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధిని దీన్ని ఊరికన్నా ఉండకుండా, లేదా వచ్చేసి ఓకే అందరు అంటున్నారు మేము అంటున్నాం, సరే దాన్ని పక్కన పెట్టేసాను, ఇంకా అదే కానివ్వండి, ఆడ అవినీతి దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వండి, చట్టం ప్రకారంగా సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా కేంద్రం నిధులు ఇవ్వాలా, అది ఇవ్వండి అని ఆ ప్రకారంగా వచ్చేసి ఈడ ఇంత చదరపడికి ఇంత ఖర్చు ఎందుకు, తెలంగాణ సచివాలయానికి ఇంత ఖర్చు అయితే మీకు ఇంత ఖర్చు ఎందుకు అని అప్పుడైతే ఎందుకు చేస్తారు. ఈ విధంగా అడిగింటే కన్నా వాళ్ళకి ఇన్నాళ్ళు చేసింది పక్కన పోయి అడ్వాంటేజ్ అయింది. ఒక సువర్ణ అవకాశాన్ని వైకాపా వదులుకున్నది. కాబట్టి సెల్ఫ్ గోల్, పర్మనెంట్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. కాబట్టి ఇంకా అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్, అది మావిగన్ కాపాడదు, శ్రీ పీపుల్, శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల ఏది కాపాడదు వచ్చేసి. అండ్ మరీ ముఖ్యంగా మాట్లాడాల్సిన స్పెషల్ స్టేటస్ అంటే ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అన్న దాన్ని అందరూ మర్చిపోయారు. రాజకీయ నాయకులు అయితే ముందే మర్చిపోయారు. దాని గురించి పోరాడాల్సిన వైసీపీ వాయిస్ వినిపించట్లేదు, వాకౌట్ చేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు. మరోపక్క మీ ఎంపీ రేణుకా చౌదరి గారేమో కమ్మ రాజధాని అనాలా అంటూ ఉంటారు. ఇవన్నీ ప్రజల్ని ఒక డైలమాలోకి, ఒక కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్లట్లేదా సార్? అదేమ్మా, కానీ ఏం కాదు వచ్చేసి ఎవరేమన్నా కానీ నేను చెప్తే కదా దానికి సిఆర్డిఏ చట్టము అండ్ ప్రజా కోర్టు ప్రజా కోర్టు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు మార్చాలనుకున్నాను, మార్చలేడు. కాబట్టి అది ఉంటుంది, ఎవరు కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మావిగని చెప్పినా ఇంకోటి చెప్పినా కాదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రాజధానికి డెవలప్మెంట్ కు సంబంధం ఉండదు. ఇప్పుడు న్యూయార్క్ అదేనా రాజధాని అమ్మా? అమెరికా దేశానికి న్యూయార్క్ ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు.
లాస్ ఏంజల్స్ ఏమైనా రాజధాని, చికాగో రాజధాని. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ బట్టి డెవలప్మెంట్ ఉంది తప్ప ఏదో రాజధాని పెడతానే. రాజధాని వచ్చేసి పరిపాలన కోసం, అడ్మినిస్ట్రేటివ్ రాష్ట్ర సచివాలయమే రాజధాని. యాక్చువల్ గా హైకోర్టు, రాజ్భవన్ ఇవన్నీ కూడా రాజధాని కింద రావు. ఓన్లీ స్టేట్ సెక్రటేరియట్, రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటుందో దాన్నే రాజధాని అంటారు. దేశంలో 13 రాష్ట్రాల్లో హైకోర్టు బయట ఉన్నాయి, రాజధానిలో బయట. వాటిని హైకోర్టు ఉందని చెప్పేసి రాజధాని అనరు, సచివాలయం ఉన్న చోటనే రాజధాని అంటారు. దేశంలో 4 రాష్ట్రాల్లో అసెంబ్లీలు అటు రాజధానిలో అటు బయట ఉన్నాయి, కానీ బయట ఉన్న దాంట్లో అసెంబ్లీ ఉందని చెప్పేసి రాజధాని అనరు. ఎక్కడ రాష్ట్ర సచివాలయం ఉంటుందో దాన్నే రాజధాని అంటారు. కాబట్టి ఇప్పుడు అమరావతిలో రాష్ట్ర సచివాలయం ఉంది, అది మార్చేదానికి కాదు సిఆర్డీ చట్టం. కాబట్టి ఇంక ఎవరు దీన్ని కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మార్చాలనుకున్నాడు, మార్చలేడు. నేను జగన్మోహన్ రెడ్డే కాదు. కాబట్టి ఇంకా చేయాల్సిన పని ఏమంటే దానికి అప్పు లేకుండా వరల్డ్ బ్యాంకు, నాబార్డు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇప్పటికే 63,500 కోట్ల రూపాయలు అమరావతి పేరు చెప్పి అప్పుకు ఆల్రెడీ కొంత డబ్బు వచ్చింది, కొంత అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీంట్లో వరల్డ్ బ్యాంకు ఏడీబీ నుండి 29,000 కోట్లు, అడ్కో నుండి 11,000 కోట్లు, జర్మనీ కేఎఫ్ఐ బ్యాంకు నుండి 5,000 కోట్లు, నాబార్డు నుండి 10,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి బ్యాంకు నుండి 7,000 కోట్లు, ఏపీపీఎఫ్సి నుండి 1,500 కోట్లు, మొత్తం 63,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పులకు వచ్చేసి. అది కరెక్ట్ కాదు. నేను ముందే చెప్పినట్లు విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. అనేక సార్లు చదివాను, మరొకసారి ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది. ఏముంది? సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇక్కడ షల్, మే కూడా కాదు, the central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. ఇంత స్పష్టంగా ఉంటే నిధులు కేంద్రం నుండి తెప్పించకుండా అప్పుకు పోయి అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు చట్టబద్ధత కల్పించిన దానికంటే ఈ 94 సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ఇంప్లిమెంట్ చేస్తే 1000 రెట్లు ఎక్కువ. చట్టబద్ధత కాకుండా మరి అదే ఉంటుంది. చేయాల్సింది ఇది. అదే ఇప్పుడు చేయాల్సిన పనులు చేయడం మానేసి ఇంకా అనేకమైన సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆరోగ్య సేవలు బంద్ అయిపోయాయి. వారం రోజుల నుంచి అసలు అక్కడ ఆరోగ్య సేవలు పనిచేయడం లేదు. ఎంతమంది పేదలు లేకపోతే మధ్యతరగతి వాళ్ళు సఫర్ అవుతున్నారో ప్రభుత్వాలు గుర్తించలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఏమన్నంటే మెడికల్ కాలేజీని పీపీఏ పద్ధతి అంటున్నారు. అసలు ఇప్పుడు గవర్నమెంట్గా ఉంటేనే సరైన వైద్యం అందక విలువెల్లాడిపోతుంటుంటే మళ్ళీ ప్రైవేటైజేషన్ వైపు వెళ్తే ఇంకా పరిస్థితి ఏంటి? దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు. దట్టుమ ఈరోజు వరల్డ్ హెల్త్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈరోజు ఐక్యరాజ్య సమితి WHO ఏప్రిల్ 7న వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేగా ప్రకటించింది. కనీసం ఈ రోజైనా ఆరోగ్యశ్రీ గురించి గవర్నమెంట్ వారం నుండి ఆరోగ్య నెట్వర్క్ హాస్పిటల్స్ మూసేశారు. మీరు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ సేవలు ఎవరి కోసము? ఆల్మోస్ట్ మృత్యువు దగ్గరికి పోయిన వాళ్ళ కోసం. అంటే ఇంకా మృత్యువు అంచుల్లో ఉంటారు, అటువంటి వాళ్లకు ఆరోగ్యశ్రీ సేవలు. వాళ్ళు మళ్ళా మృత్యువు నుండి పునర్జన్మ పొందుతూ వస్తారు. ఆ ఆరోగ్యశ్రీ లేకుంటే మృత్యువాత పడతారు, ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అయితే పునర్జన్మ వస్తారు. అటువంటి సీరియస్ కేసులకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. వారం రోజులైంది, నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. 3,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. మేము కూడా బతకాలి కదా, మేము డాక్టర్లకు, నర్సులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వాలా, మందులకు డబ్బులు ఇవ్వాలా, ఎలక్ట్రిసిటీకి డబ్బులు ఇవ్వాలా, యానుంటి తేవాలి మేము అని ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చినాక 3 సార్లు నోటీసులు ఇచ్చారు. నెట్వర్క్ హాస్పిటల్ తరఫున ఆశా సొసైటీ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఇది 3వసారి, వారం అయింది. దాని గురించి 3,000 కోట్ల రూపాయలు. నువ్వేమో అమరావతి కోసము 63,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తావు. ఇక్కడ 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి దిక్కులేదు. ఇక్కడేమో 63,500 కోట్ల అప్పు. దానివల్ల అంతర్జాతీయ రాజధాని చేస్తా కోతలు, పిట్టల ధర కోతలు అనేది వస్తున్నారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు చేసి 3,000 కోట్లు వాళ్ళకి చెల్లించి వెంటనే ఈ రోజే
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడే ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అండ్ మరోపక్క మీరు వాయిస్ వినిపిస్తున్నారు, స్వర్ణాంధ్ర కాస్త గంజాయి ఆంధ్రగా మారిపోతోంది. మద్యం షాపులు విరివిగా మద్యం అమ్మకాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, ఒక జాబ్ హోల్డరో కాదు కానీ ఒక తాగుబోతు తయారవుతున్నాడు అంటూ మీరు వాయిస్ వినిపిస్తున్నారు. అది 100% కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నిన్న ఒక సంఘటన జరిగిందమ్మా కడపలో. కడప నగరం శివార్లలో అలంకానిపల్లి అనే ఒక ఊరు ఉంది. అక్కడ ఈ గంజాయి బ్యాచ్లు కొందరు వచ్చేసి ఆడ ఏదో ఒక కార్యక్రమం సందర్భంగా గలాట కొన్నారు. దాని నేపథ్యంలో నిన్న సోమవారం, అది మొన్న జరిగింది, మొన్న రాత్రి, నిన్న తెల్లవారుజామున అడిగే కొంచెం చిన్న దెబ్బలు తగిలితే వాళ్ళ హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో కడప రిమ్స్ హాస్పిటల్లో ఎక్స్రే తీసుకొని వచ్చేటప్పుడు ఆసుపత్రిలో కత్తులతో దాడి చేసి చంపేశారు. పెద్ద దస్తగిరి అనే ఒక అతన్ని ఈ యొక్క గంజాయి బ్యాచ్ ఎక్కడో కాదు, కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్స్రే తీసుకొని వస్తుంటే ఆ ప్రాంగణంలోని డాక్టర్ చూపించడానికి కోసం ఈ గంజాయి బ్యాచ్ చంపారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఇటువంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. ఇంటికి తాగుబోతు, ప్రతి ఇంటికి ఒక తాగుబోతు తయారవుతున్నాడు. ఇటీవల కాలంలో జనరల్ గా మనము మహిళలు గతంలో మద్యానికి బానిసలు చాలా ఎక్కడో రేరుండేది. ఇప్పుడు ఇటీవల కాలంలో మన పేపర్లు చూస్తున్నాం. కానీ మన మదనపల్లిలో ఇటీవల ఒక ఆవిడ మద్యానికి బానిసలై వచ్చేసి పిల్లలను వచ్చేసి అమ్మాలను వార్తలో పెట్టిందంట. మద్యానికి బానిసలై పిల్లలు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. మా అమ్మ వచ్చేసి మద్యం దాకా వచ్చేసి మమ్మల్ని రోజు కొడతా ఉందని చెప్పేసి బిడ్డలు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసే స్థాయికి ఆ విధంగా తయారైపోయింది ఈ గవర్నమెంట్ హయాంలో. పురుషులే కాకుండా ఆఖరికి మహిళలు కూడా మద్యానికి బానిసం చేస్తా ఉంది. ఈయనేమో వచ్చేసి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్, ఆ ఎంటర్ప్రెన్యూర్ దేవుడు ఎరుగు, ఇంటికి ఒక తాగుబోతు మినిమం లెక్కను తయారు చేస్తా ఉన్నారు. ఇంకా జూదం చూస్తామా, ఇంకా మన ఎస్పెషల్లీ పండగ సందర్భంగా ఉన్నప్పుడు అది విచ్చలవిడి అన్నమాట. జనరల్ గా 3 జోకర్లు 6 కళావరులుగా మద్యం, ఇది జూదం. ఇక నేను చెప్పినట్టు గంజాయి, డ్రగ్స్ హై స్కూల్ విద్యార్థులు కూడా ప్రవేశించాయి. కాబట్టి ఈ విధంగా మొత్తం లా అండ్ ఆర్డర్ పైకి చెప్పడమే, ఈ రోజే చివరి రోజు అని చెప్పడం, రోజు చివరి రోజులే, రోజు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క సంఘటనలు. ఇక స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర. ఆ రోజు వచ్చేసి ఫోటోల కోసం పూజలు పెట్టేది, వచ్చేసి తూతు మంత్రంగా సాగించేది. మొత్తం ఎక్కడ చూసినా పల్లెలు, పట్టణాలు మొత్తము మురుగు కాలువలన్నీ పుడిపోయినాయి. నీరు వచ్చేసి మురుగునీరు రోడ్ల మీద సెలయేరులై ప్రవహిస్తా ఉంది. దోమలు, ఈగలు, పందులు, కుక్కలు, మనుషులు సహజీవనం చేస్తున్నారు. రోడ్ల మీద నడవాలంటే వచ్చేసి ఎక్కడ కావాలి. ఈరోజు జస్ట్ మాది మేజర్ పంచాయతీ, 40,000-50,000 పాపులేషన్ ఉంది. గవర్నమెంట్కి ఎన్నిసార్లు రాసినా, పవన్ కళ్యాణ్ లెటర్స్ రాసినా, జిల్లా కలెక్టర్కు పెట్టినా ఏం లాభమే లేదు. అసలు దున్నపోత మీద వాన కురిసినట్టుంది, పట్టించుకుండే వాళ్ళే లేరు. అంతా వచ్చేసి ప్రచారం తొలుత పనిచేసి, కాబట్టి రాష్ట్రం వచ్చేసి మురికాంధ్రగా తయారైపోయింది. ఇక బూతుల ఆంధ్ర తర్వాత వచ్చేసి ఈయన మాత్రం స్వచ్ఛాంధ్ర, సంపదాంధ్ర, స్వర్ణాంధ్ర, ఇవన్నీ ఊరిగా పడిగట్టు పదాలన్నీ రోజు పాట పాడుతూ ఉంటారు. ఇది ఏ మాట. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి ఒకవేళ అది జరిగినట్లయితే సౌత్కి నష్టము అని అంటూ మీ వాళ్ళే మాట్లాడుతున్నారు. సిద్ధరామయ్య గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎలా నష్టం అంటారు? నేను కన్విన్స్ కాలేకున్నామా. నేను ఎందుకు మా వాళ్ళు అంటున్నా కానీ నేను ఆ విషయంలో కన్విన్స్ కాలేకపోతున్నాను. ఇప్పుడు పాపులేషన్ ప్రకారంగా చేస్తే ఇక్కడ సౌత్ ఇండియా వచ్చేసి జనాభా నియంత్రణ బాగా చేశారు కాబట్టి ఇక్కడ తగ్గుతనుకోవచ్చు. ఇక్కడ గొంప గుర్తుగా ప్రతి రాష్ట్రానికి 50% పెంచుతున్నారు. ప్రతి రాష్ట్రానికి 50%, ఉత్తరప్రదేశ్ కైనా 50% పెరుగుతాయి, తమిళనాడుకైనా 50% పెరుగుతాయి, మన రాష్ట్రంలో 50% పెరుగుతాయి. కాబట్టి దాంట్లో మరి ఏ విధంగా నష్టం? గతంలో ఏమనుకున్నామంటే పాపులేషన్ ప్రకారంగా చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగింది, వాళ్ళకి ఎక్కువ సీట్లు పోతాయి, మనకు జనాభా ఆ స్థాయిలో పెరిగి తక్కువ అనుకుని ఆ రోజు అనుకున్నాం.
ఆ విధంగా కాకుండా ఇప్పుడు గంపగుత్తగా ప్రతి స్టేట్కు 50% పెంచుతామన్నారు కాబట్టి దీంట్లో ఎందుకు నష్టపోతారో నేను కన్విన్స్ కాలేకపోతున్నాను. నాకు మరి బహుశా ఇంకా స్టడీ చేయాలనేమో కానీ సార్ నేను కన్విన్స్ అంటే కాలేకపోతున్నాను. పెంచిన సీట్లను మహిళలకే కేటాయిస్తామని కూడా చెబుతూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ లేదు. గురించి కూడా మాట్లాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ సెపరేట్ అది. హ్మ్. మహిళా రిజర్వేషన్ 30% అది పెంచిన సీట్లలోనే కాదు, ఓవరాల్ గా వచ్చేసి మొత్తము ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేసి 25 ఉన్నాయి. 25 నుంచి ఒక 12 పెరిగితే 37, 38 అవుతాయి లోక్సభ సీట్లు. సార్ దాంట్లో మహిళలు వచ్చేసి 30%. దాంట్లో 2011 పాపులేషన్ ప్రకారంగా మహిళలు ఎక్కువ హైయెస్ట్ కాబట్టి తీసుకుంటా వస్తారు. కాబట్టి పెంచిన దాంట్లోనే ఉండదు నేను చదివిన దాని ప్రకారంగా. కాబట్టి నేను దీంట్లో సౌత్ ఇండియాకు ముందు అనుకున్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ప్రకారంగా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను. నష్టం జరుగుతుందంటే. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ Thank you. సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.